విశ్వావసునామ సంవత్సరంలో గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, శుభము లాభము చేకూరటానికి, అదృష్టము ఐశ్వర్యము అందిపుచ్చుకోవటానికి జన్మరాశి లేదా నామరాశిని బట్టి మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. విశ్వావసునామ సంవత్సరం మొత్తం శనేశ్వరుడు మీనరాశి వాళ్ళకి జన్మంలో సంచారం చేస్తున్నాడు. ఏలినాటి శని దోషం 2వ దశలో ఉంది. జన్మంలో శని సంచారం ఉన్నప్పుడు నడువు నొప్పి, కాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే, జన్మంలో శని ఇచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావాలంటే మీనరాశి వాళ్ళు శనివారం పూట నల్లటి శునకాలకు పెరుగన్నం ఆహారంగా వేయాలి. వీలైనప్పుడల్లా శనివారం నల్లటి శునకాలకు పెరుగన్నం ఆహారం వేస్తే జన్మంలో శని ఇచ్చే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. జన్మంలో శని ఉన్నప్పుడు ఏ పనైనా సరే అది ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుంది. ఆ ఆలస్యాన్ని అధిగమించడానికి నెలకొక్కసారి శనివారం పూట ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. ఈ పరిహారాలు చేసుకుంటే జన్మంలో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఈ సంవత్సరంలో మే 18వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు రాహు మీనరాశి వాళ్ళకి వ్యయంలో సంచారం చేస్తున్నాడు. 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. వ్యయంలో రాహు ఉన్నప్పుడు డబ్బు ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అజ్ఞాత శత్రువులు ఎక్కువగా ఉంటారు. వ్యయంలో రాహువు వల్ల వచ్చే వృధా ఖర్చులు, అజ్ఞాత శత్రువుల సమస్యల నుంచి బయటపడాలంటే మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఆదివారం పూట దగ్గరలో ఉన్నటువంటి పుట్టకు పూజ చేయాలి. పుట్ట మీద పసుపు కుంకుమ జల్లి పాలు పోసి పుట్ట చుట్టూ 4 ప్రదక్షిణలు చేసి చలిమిడి చిమ్మిలి పుట్ట దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఇలా నెలలో కనీసం 2 ఆదివారాలు చేసినా కూడా వ్యయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వృధా ఖర్చులు, రహస్య శత్రువుల సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే మీనరాశి వాళ్ళకి మే 18వ తేదీ నుంచి విశ్వావసునామ సంవత్సరం మొత్తం కేతువు విశేషంగా యోగిస్తున్నాడు. కేతువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 6వ స్థానంలో కేతువు బలీయంగా ఉంటాడు. కాబట్టి ఏలినాటి శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా 6వ స్థానంలో కేతువు ఆ అనారోగ్య సమస్యలు తొందరగా తగ్గిస్తాడు. వ్యయంలో రాహువు వల్ల ఖర్చు ఎక్కువగా ఉన్న 6వ స్థానంలో కేతువు మళ్ళీ ధన సంపాదన వచ్చేలాగా చేస్తాడు. వ్యయంలో రాహువు వల్ల శత్రుబాధలు ఉన్న 6లో కేతువు ఆ శత్రుబాధల నుంచి బయటకు వచ్చేలాగా చేస్తాడు. కాబట్టి 6వ స్థానంలో కేతువు యోగిస్తున్నాడు. కాబట్టి కేతువుకి ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం పాటించాల్సిన అవసరం లేదు. అయితే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా గురుబలం అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి గురువు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు గురువు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మళ్ళీ డిసెంబర్ 6వ తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కేవలం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మాత్రం గురువు అతిచార ప్రభావం వల్ల 5వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి గురుబలం అనేది చాలా తక్కువ సమయం ఈ సంవత్సరం మీనరాశికి ఉంది. అది అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ఉంది. ఆ సమయంలో మాత్రమే ధనపరంగా బాగుంటుంది, వృత్తిపరంగా అద్భుతమైన స్థాయి ఉంటుంది. మిగిలిన సమయం మొత్తం కూడా గురుబలం తక్కువ ఉంది. కాబట్టి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి గురువారం పూట దత్తాత్రేయ ఆలయ దర్శనం చేయాలి. దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని గురువారం పఠించినా లేదా శ్రవణం చేసినా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అందులోనూ గురువు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ వ్యతిరేకత తొలగింపజేసుకోవటానికి నెలకొక్కసారి గురువారం పూట ఉదయం 6 నుంచి 7 మధ్యలో 1.25 కేజీ శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. అలా చేస్తే సంవత్సరంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా మీనరాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి శనేశ్వరుడి పరిహారాలు చేసుకోవాలి. వ్యయంలో రాహు సంచారం వ్యతిరేకంగా ఉంది కాబట్టి రాహు పరిహారాలు చేసుకోవాలి. అలాగే గురువు కేవలం అతిచారం ఉన్న సమయంలో తప్ప, అంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో తప్ప సంవత్సరం మొత్తం గురువు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి గురువు పరిహారాలు చేసుకోండి. ఈ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్న కేతువు సంచారం యోగిస్తోంది కాబట్టి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. గ్రహాల అనుకూలతను పెంపొందింపజేసుకోవచ్చు.